ప్రెజెంట్ ఇప్పుడు ఏదన్నా కార్ లాంచ్ అయిందంటే ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్ళి తెలుగు కార్ రివ్యూ అని సెర్చ్ చేసి ఫస్ట్ మీ వీడియోనే చూస్తున్నారు. ఎందుకు అసలు మీరు ఏ కంటెంట్ గురించి చెప్తున్నారు అసలు? అయితే ఒక మిత్ ఏంటిదంటే మన మాక్సిమం తెలుగు వాళ్ళు ఎవరైనా కార్ రివ్యూ గురించి చెక్ చేయాలనుకుంటే ఏ సోషల్ మీడియాలో అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు కార్ రివ్యూ ఇంకా అసలు ఆ కార్ పేరు అనేది సెర్చ్ చేస్తారు. సో మాక్సిమం అయితే తెలుగు కార్ రివ్యూ అని చెప్పి కంపల్సరీ కొడతారు అని చెప్పి నేను ఏం చేసిన అంటే పేరే అట్లా పెట్టుకున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే నాకంటే ముందు ఎప్పటి నుంచో ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా సో వాళ్ళు ఇంకా ఉన్నారు. కాకపోతే మనం వచ్చి ఎప్పుడంటే అసలు ఆగస్ట్లో స్టార్ట్ చేసినాం. సో లాస్ట్ ఇయర్ అసలు ఆగస్ట్లో స్టార్ట్ చేసినాం. ఇప్పటికే మనకి 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఒక మంచి అచీవ్మెంటే అది. అవును, అసలు తక్కువ టైంలోనే అంత ఎక్కువ ఫాలోవర్స్ కూడా వచ్చారు. అసలు దేని గురించి చెప్తున్నారు? అసలు మీ కంటెంట్ ఏంటి? నేను మెయిన్గా అసలు ఏ దాని గురించి ఫోకస్ పెట్టినా అంటే ఏ కార్ లాంచ్ అయినా ఇట్లాగా ఇమీడియట్గా అసలు అప్డేట్ ఇవ్వాలి మన సైడ్ నుంచి అని చెప్పి ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసిన. మ్యాక్సిమం దాని గురించి నాకు డీటెయిల్స్ ఏమేమి తెలుసు. మ్యాక్సిమం అయితే మనం కొత్త అకౌంట్ కొత్తది కాబట్టి ఎవరు ఇట్లాగా మనకి లాంచ్ ఈవెంట్కి పిలిచి కార్ని దగ్గరుండి చూపించి దీని గురించి రివ్యూ ఇవ్వని చెప్పి ఎవరు చెప్పరు. కాబట్టి మనకి సోషల్ మీడియాలో ఏదైనా లాంచ్ అయిందంటే మ్యాక్సిమం చాలామంది అసలు ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం అసలు ఆ వీడియోస్ పెట్టడం వల్ల నాకు అవి హెల్ప్ అయ్యి నేను వాటి గురించి డీటెయిల్స్ ఇంకా తెలుసుకొని సో రీసెర్చ్ చేసి మళ్ళీ దాని గురించి మన తెలుగు వాళ్ళకి ఈజీగా ఇంకెట్లా అర్థమవుతుంది, నేను ఇంకా ఎట్లా చెప్పాలి, అసలు ఏ విధంగా చెప్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కార్ గురించి అని చెప్పి సో అట్లా నేను కొంచెం రీసెర్చ్ చేసి దాని ప్రకారం నేను సో మాట్లాడుతుండే. సో అలాంటి వీడియోస్ చాలా వరకు కన్సిస్టెంట్గా పోస్ట్ చేసిన కాబట్టి సో రీచ్ అనేది కొంచెం ఎక్కువ రావడం వల్ల కొంచెం తక్కువ టైంలోనే కొంచెం ఎక్కువ ఫాలోవర్స్ని గెయిన్ చేయగలిగిన నేను. అవును. అండ్ అలానే ఇంకా కార్ రివ్యూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా మీ గురించి మాట్లాడడం, ఇంకా ఆ వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. అవును, అసలు అది చెప్పాలంటే అసలు యాక్చువల్గా అసలు ఏమైందంటే వాళ్ళు సో లైవ్ పెట్టడం వల్ల అండ్ వాళ్ళు అసలు అంటే ఒక కార్ గురించి డిస్కస్ చేసే టైంలో సో నేను ఎంటర్ అయినా అనమాట. సో ఎంటర్ అయ్యి నేను ఇట్లా కార్ రివ్యూ అని చెప్పి అంటే సో అప్పుడు ఏం తెలిసిందంటే సో ఆల్రెడీ నాకంటే సీనియర్స్ ఇదే ఫీల్డ్లో ఉన్న ఇంక అన్న వాళ్ళందరూ ఇట్లంగా సో నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి ఆ లైవ్లో వాళ్ళు నా గురించి నేను ఇట్లా కార్ రివ్యూ అని పెట్టంగానే వాళ్ళు నా గురించి మాట్లాడడం, మీ వీడియోస్ నేను కూడా చూస్తుంటా అని చెప్పి చెప్పడం నాకు చాలా అసలు హ్యాపీ అనిపించింది ఫస్ట్ థింగ్ అది.